తప్పు జరిగింది మీ వైపు నుంచి, దీన్ని సరిదిద్దుకోండి అని అనేక సార్లు చెప్పడం జరిగింది. ఈ వైటీడీపీ ఏదైతే ఉందో వాళ్ళ మాటలిని ఎవరైతే షాడో మినిస్టర్స్ ఉన్నారో ఇవాళ, అటువంటి షాడో మినిస్టర్ యొక్క ప్రమేయంతోనే ఇదంతా జరిగింది. ఒకటి, మేము ఎన్డీఏ ప్రభుత్వంలో భాగస్వామ్యం అయినప్పుడు మాతో కలుపుకొని నడవాల్సినటువంటిది మా ఆఫీసును తీసుకుపోయి చెత్తకుండీలో బారేస్తే ముందు అటువంటి కమిషనర్ పైన యాక్షన్ తీసుకోండి. మేము లాయల్గా ఒక పార్టీ నడుపుతూ ఉంటే అటువంటి దాన్ని మీరు తీసేయమని చెప్పడం ఏదైతే ఉందో ఇది దుర్మార్గమైనటువంటి చర్య అండి. మేము ఈ యొక్క ప్రభుత్వంలో ఉన్నామా లేదా ముందు అది మాకు తేల్చండి. కేవలం నినగాక మొన్న వచ్చినటువంటి వైఎస్ఆర్సీపీలో నుంచి వచ్చిన ఒక గ్రూప్ ఆఫ్ వ్యక్తులను మీరు తీసుకొని ఇది చాలా, మేము అసలు ఏమాత్రం కూడా దీన్ని క్షమించినటువంటి విషయం. మీకు ఇంత చులకన భావం దేనికి వస్తుంది? ఒక పక్కన చంద్రబాబు నాయుడు గారు, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు వాళ్ళు కలిసి ఎన్డీఏలో పనిచేయాలని పవన్ కళ్యాణ్ గారు చెప్తూ ఉంటే మీకు కనీసమైనటువంటి ఆ యొక్క ఇది మీకు రాదా ఆ సూచన? వెల్కమ్ టు సాస్ టీవీ, నేను మీ అభిత్ సేన్. సో నిన్న కిసాన్ నగర్లో చోటు చేసుకున్నటువంటి పరిణామాలు అంటే బీజేపీ కార్యాలయానికి సంబంధించి ఒక కంటైనర్ తొలగింపు ప్రక్రియ వివాదాస్పదంగా మారింది. ఈ నేపథ్యంలో ఇదే సబ్జెక్టుపై మనతో మాట్లాడేందుకు ఏపీఎస్ఆర్టీసీ నెల్లూరు జోనల్ చైర్మన్ అలాగే బీజేపీ కిసాన్ మోర్చా అధ్యక్షులు సురేష్ రెడ్డి గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. అసలు అక్కడికి వెళ్ళిన తర్వాత ఏం జరిగింది, ఎందుకంటే ఇంతవరకు సురేష్ రెడ్డి గారిని ఎప్పుడు కూడా అంత అగ్రెసివ్గా చూడలేదు. అక్కడికి వెళ్ళిన తర్వాత ఫస్ట్ టైం నేను కూడా ఆ విధంగా గమనించాను. సో అసలు ఏం జరిగింది సార్? ఎందుకు మీరు కూడా సాధారణంగా ఎప్పుడు అట్లా మాట్లాడరు? సో ఏం జరిగింది? భారతీయ జనతా పార్టీ, మేము కిసాన్ మోర్చా ఆల్ ఇండియా వైస్ ప్రెసిడెంట్గా భారతీయ జనతా పార్టీకి ఒక ఆఫీస్ అనేటువంటిది కార్యాలయాన్ని మేము దేవాలయం మాదిరిగా అనుకుంటాం. అదే రకం మా జెండా కోసం ప్రాణాలు అర్పించేటువంటి ఆలోచనతో మేము పనిచేస్తుంటాం. అది పార్టీకి మాకందరికి ఉన్నటువంటి నిబద్ధత. అయితే ఇవాళ నెల్లూరు జిల్లాలో జరిగినటువంటి సంఘటన ఏదైతే ఉందో, గత 35-40 సంవత్సరాల నుంచి కిసాన్ నగర్, ప్రశాంత్ నగర్ ఏరియాలో భారతీయ జనతా పార్టీ ఆఫీస్ ఉండడం, అక్కడ బలమైనటువంటి పార్టీ యొక్క శ్రేణులు ఉండడం అనేటువంటిది అందరికీ తెలిసినటువంటి విషయమే. అక్కడ సాదా ప్రసాద్ని అని చెప్పేసి మా కార్పొరేటర్ కూడా గతంలో ఉండేది. అదే రకంగా సాదా రామయ్య గారిని మా సీనియర్ వైస్ ప్రెసిడెంట్ ఉండేవాడు అక్కడ. ఆ ప్రాంతం అంతా కూడా వాళ్ళు పెద్ద ఎత్తున ఎప్పటి నుంచో పార్టీలో పనిచేస్తూ ప్రజలకు అందుబాటులో ఉండే మంచి పేరు ఉన్నటువంటి ప్రాంతం అది. అయితే దాని దరిమిల ఇటీవల కాలంలో మేము ఎన్డీఏ ప్రభుత్వంలో ఉన్నటువంటి సందర్భంలో, మేము ప్రభుత్వంలో పార్ట్ అండ్ పార్సల్గా ఉండి పనిచేస్తున్నటువంటి సందర్భంలో అక్కడ ఒక కంటైనర్ ద్వారా భారతీయ జనతా పార్టీ యొక్క ఆఫీసుని ప్రారంభించుకోవడం జరిగింది. ఫిబ్రవరిలో ప్రారంభించుకోవడం జరిగింది. అయితే ఫిబ్రవరిలో ప్రారంభించుకున్న తర్వాత సుమారుగా ఒక నెల 15 రోజుల తర్వాత ఆల్ ఆఫ్ ఎ సడన్ వచ్చేసి మున్సిపల్ అధికారులు ఆ యొక్క కంటైనర్ని అక్కడి నుంచి ఆఫీసును తొలగించి చెత్తకుప్పలో పారేయడం ఏదైతే ఉందో అది భారతీయ జనతా పార్టీ శ్రేణులకి, సీనియర్ నాయకులుగా మేము అసలు దాన్ని మేము ఏమాత్రం కూడా జీర్ణించుకోలేనటువంటి పరిస్థితి. ప్రభుత్వంలో ఉన్నాము, అనేక సందర్భాలుగా మేము వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు కానీ ఎప్పుడు కానీ ప్రతిపక్షంగా ఇక్కడ పోటీలు చేయడం, ఎంత ఇబ్బందులు ఉన్నా సరే గెలిచినా ఓడినా నిలబడినటువంటి పరిస్థితి. రెండవది, ఈ యొక్క భారతీయ జనతా పార్టీకి నెల్లూరు అనేది చాలా ప్రెస్టీజియస్ జిల్లా ఇది. ఎందుకంటే వెంకయ్యనాయుడు గారు, అంతకుముందు వైసీ రంగారెడ్డి గారు ఎప్పటి నుంచో జనసంఘ నాడు కూడా ఇక్కడ అన్నదాత మాధవరావు గారు ఒక ఎమ్మెల్సీ ఉండేవాళ్ళు. అలా ఒక గ్రామీణ ప్రాంతాల్లో ఎప్పటి నుంచో పట్టున్నటువంటి ఒక పరిస్థితి. ఇక్కడ ఉపరాష్ట్రపతిగా వెంకయ్యనాయుడు గారు, ఇదంతా మా చరిత్ర. ఇది ఉదయగిరి ఎమ్మెల్యేగా కానీ ఇంత అనేక సార్లు కౌన్సిలర్లుగా కూడా గెలిచినాం. అలాంటి ఒక పార్టీని ఇవాళ కేంద్రంలో ఏమో నరేంద్ర మోడీ గారు, చంద్రబాబు నాయుడు గారు అందరూ కలిసిమెలిసి వాళ్ళ అభివృద్ధిలో ఆంధ్రప్రదేశ్ ముందుకు తీసుకుపోతుండి ఎప్పటికప్పుడు వాళ్ళు సమీక్షించుకుంటూ కలిసిమెలిసి నడుస్తున్నటువంటి సందర్భంలో ఈ రకంగా ఇంత ఘోరమైనటువంటి అవమానం నెల్లూరు జిల్లాలో ఉన్నటువంటి క్యాడర్ జీర్ణించుకోలేని పరిస్థితి ఏర్పడింది. అప్పుడు అయినప్పటికీ ఓర్పుగా మా జిల్లా పార్టీ లేకపోతే ఉన్నటువంటి సీనియర్ నాయకులందరూ కూడా ఆ జరిగినటువంటి పరిణామాన్ని తప్పు, అది మేము ఈ రకంగా తప్పు జరిగింది మీ వైపు నుంచి, దీన్ని సరిదిద్దుకోండి అని అనేక సార్లు చెప్పడం జరిగింది. కానీ అయినప్పటికీ వాళ్ళు దాన్ని చాలా నిర్లక్ష్యంగా, చాలా కేర్లెస్గా ఒక రకంగా ఈ వైటీడీపీ ఏదైతే ఉందో వాళ్ళ మాటలిని వైఎస్ఆర్సీపీ నుంచి వచ్చినటువంటి కొంతమంది వ్యక్తులు ఇవాళ అసలైనటువంటి టీడీపీని ప్రభావితం చేసేటువంటి పరిస్థితి రావడం, వాళ్ళ మాటలకే మొగ్గు చూపడం. దీంట్లో మంత్రి యొక్క ఎవరైతే షాడో మినిస్టర్స్ ఉన్నారో ఇవాళ అటువంటి షాడో మినిస్టర్ యొక్క ప్రమేయంతోనే ఇదంతా జరిగింది.
అందువల్లనే భారతీయ జనతా పార్టీ ఇంత అగ్రెసివ్గా తీసుకొని ఎట్టి పరిస్థితులు ఎక్కడైతే మనం అవమానానికి గురైనామో, ఎక్కడైతే పార్టీ యొక్క కార్యాలయాన్ని వాళ్ళు చెత్తకుప్పలు వేశారో అదే ప్రాంతంలో అదేటువంటి దగ్గర మనం తిరిగి మన యొక్క భారతీయ జనతా పార్టీ యొక్క దీని ప్రతిష్టను పెంచాలి అనేటువంటిది అందరం కలిసి రాష్ట్ర పార్టీ, జిల్లా పార్టీ, అన్ని పరివార సంస్థల యొక్క సహాయ సహకారాలతో నిర్ణయం తీసుకోవడం జరిగింది. సో కమిషనర్ గారితో మీరు ఫోన్లో అక్కడి నుంచి మాట్లాడారు. కమిషనర్ గారు ఏం చెప్పారు మీతో? కమిషనర్ గారు మాట్లాడుతూ నాకు ఫోన్ మంత్రి గారికి వెంటనే ఆయన ఇవ్వడం జరిగింది. సో మంత్రి గారు నాకు మొదట ఆ రోజు చిన్నతనం విఆర్ కాలేజీలో మాకు లెక్చరర్ గారు, అందువల్ల మంత్రి గారికి ఈ జిల్లాలో మా యొక్క బీజేపీ కార్యకర్తలు అనేక సంవత్సరాల నుంచి పనిచేస్తున్నారు, బలమైనటువంటి రాజకీయ పార్టీ, ఎందుకు మమ్మల్ని ఈ రకంగా అవమానిస్తున్నారు, ఇది మంచిది కాదు. ఒకటి, మేము ఎన్డీఏ ప్రభుత్వంలో భాగస్వామి అయినప్పుడు మాతో కలుపుకొని నడవాల్సినటువంటిది మా ఆఫీసును తీసుకుపోయి చెత్తకుండీలో బారేస్తే ముందు అటువంటి కమిషనర్ పైన యాక్షన్ తీసుకోండి. మీరు ఇంతకంటే అవమానం, ఇంతకంటే దుర్మార్గం మరొకటి లేదు. మీ వెనకనే కొంతమంది గుంట నక్కలు తయారయ్యారు, వాళ్ళు షాడో మినిస్టర్స్గా ప్రయత్నం చేస్తూ ఉంటే నెల్లూరు జిల్లాలో అనేక రకాలైనటువంటి వాళ్ళు అక్రమ కార్యకలాపాలు చేస్తున్న సందర్భంలో వాళ్ళని మీరు కట్టడి చేయకుండా మళ్ళీ తిరిగి మాకేదో చెప్పాలని ప్రయత్నం చేయడం ఏదైతే ఇది మంచిది కాదు. ఇది ఇలాంటి దీన్ని మేము ఖండిస్తున్నామండి, ఇది మంచి పద్ధతి కాదు. మీరు ఇమీడియట్గా ఆయన మీద యాక్షన్ తీసుకోండి. దేశంలో అనేక ప్రాంతాల్లో ఇవాళ ఆక్రమణలు జరిగి ఉన్నాయి. నెల్లూరులో ఆ ఆక్రమణల గురించి మేము మాట్లాడలేదు. స్వయంగా మీరు మంత్రిగా కానీ కమిషనర్గా కానీ ఇవాళ పారుదల కాలువల పైన వందలాది ఇవాళ ఎంక్రోచ్మెంట్స్తో మీరు షాపులు పెట్టారు. ఎక్కడో మేము రోడ్డుకు దూరంగా ఉండి 40 సంవత్సరాల నుంచి ఇంటి పన్ను కానీ కరెంటు పన్ను కానీ అన్ని ట్యాక్సెస్ కడుతూ మేము లాయల్గా ఒక పార్టీ నడుపుతూ ఉంటే అటువంటి దాన్ని మీరు తీసేయమని చెప్పడం ఏదైతే ఉందో ఇది దుర్మార్గమైనటువంటి చర్య అండి. మేము ఈ యొక్క ప్రభుత్వంలో ఉన్నామా లేదా ముందు అది మాకు తేల్చండి. ఇంత అగౌరవం చేసిన తర్వాత మాట్లాడాల్సినటువంటి అన్నీ అయిపోయినాయి. కమిషన్ ముందు చర్య తీసుకోండి. ఎవరైతే ఈ దుర్మార్గం చేశారో, ఒకటి నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రిగా ఆ పార్టీ కార్యాలయంలో ఉంది, ఆయన ఫోటోతో ఆ కార్యాలయంలో లోపల కూడా ఉన్నది. అటువంటి దాన్ని అంతా కూడా ధ్వంసం చేశారు, పార్టీ జెండాని ధ్వంసం చేశారు. ఇంత చేసినప్పుడు మీకు తెలియకుండా ఎట్లా జరుగుతుంటాయి ఇవన్నీ? కాబట్టి మీకు తెలియకుండా జరుగుతున్నటువంటి ఈ ప్రక్రియ ఏదైతే ఉందో దాని మీద ముందు మీరు కట్టడి చేయండి. అదే రకంగా ఇవాళ ఎవరైతే టీడీపీ వాళ్ళు ఉన్నారో, ఎవరైతే బీజేపీ జనసేన ఉందో వాళ్ళందరితో కలుపుకొని మీరు అనేక సార్లు కూర్చొని మాట్లాడాలి. సమస్య ఏదైనా ఉంటే మీరు పరిష్కరించాలి. అంతే తప్ప మీరు కేవలం నినగాక మొన్న వచ్చినటువంటి వైఎస్ఆర్సీపీలో నుంచి వచ్చిన ఒక గ్రూప్ ఆఫ్ వ్యక్తులను మీరు తీసుకొని వాళ్ళు చెప్పిందే చేస్తూ ముందుకు పోవడం ఏదైతే ఉందో ఇది చాలా, మేము అసలు ఏమాత్రం కూడా దీన్ని క్షమించినటువంటి విషయం. మీరు వెంటనే దీన్ని సరి చేసుకోవాల్సిన అవసరం ఉందని గట్టిగా చెప్పడం జరిగింది. సబ్జెక్ట్ ఓరియంటెడ్గా ఎప్పుడు మాట్లాడి ప్రశాంతంగా మాట్లాడి సురేష్ రెడ్డి గారికి ఆ పార్టీ జెండాలు పీకేయడం, ప్రధాని ఫోటోని కింద పడేయడం, దీంతో కోపం వచ్చిందంటారు ఆ ప్రాంతంలో ఒక్కసారిగా. భారతీయ జనతా పార్టీ యొక్క ఆత్మగౌరవమే ఇవాళ ప్రశ్నార్థకంగా తయారైనప్పుడు భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు అనేటువంటి వాళ్ళకి కనీస గౌరవం ఇవ్వకుండా ఇవాళ ఒక్క నెల్లూరులోనే కాదండి, యావత్తు మా నెల్లూరు మొత్తం పాత నియోజకవర్గాల్లో 11 నియోజకవర్గాల్లో 10 నియోజకవర్గాల్లో కూడా ఇవాళ కార్యకర్తలు చాలా అసహనానికి గురవుతున్నారు. ఎందుకంటే చిన్న చిన్న గౌరవాలు ఏదైతే ఉన్నాయో అది కూడా కానీ ఇవాళ వాళ్ళకి దక్కేటువంటి పరిస్థితి లేదు. గత అనేక సంవత్సరాల నుంచి ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత అనేక దఫాలుగా మాకు అంతర్మదనం జరుగుతూ ఉండింది. దానికి పరాకాష్ఠ ఇది. ఇవాళ ఒక మంత్రి అని కాదు నేను చెప్పేది, ఒక మంత్రి గారు కానీ ఎమ్మెల్యేలు కానీ ఎవరైతే ఉన్నారో వాళ్ళెవరు కూడా ఇవాళ భారతీయ జనతా పార్టీ మన భాగస్వామి, ఎన్డీఏలో భారతీయ జనతా పార్టీ ఉంది, జనసేన కూడా ఉంది అనే ఆలోచన వాళ్ళు పూర్తిగా మర్చిపోయారు. ఒక సామంతరాజుల మాదిరిగా మా ఇష్టారాజ్యం అనేటువంటి ఒక పద్ధతిలో ఒక నియంత్రితమైనటువంటి ఒక ధోరణి ఏదైతే ఉందో ఈ ధోరణికి అది పరాకాష్ఠ. నిన్న వాళ్ళు ఈరోజు ఉన్నటువంటి పరిస్థితుల్లో బాబు గారు, మోడీ గారు, లోకేష్ బాబు గారు ఎంతో సమయంతో ఈసారి పనిచేస్తున్నారు. కానీ కింది స్థాయిలో కనీసం నెలకో 2 నెలలకో కూడా సమీక్షా సమావేశాలు జరగట్లేదు. వాళ్ళ ఇష్టానుసారం ఎక్కడ ఈ అభివృద్ధి కార్యక్రమాలు భాగస్వామ్యం చేయటం లేదు. చిన్న ఏదైనా సరే వాళ్ళకి కావాల్సినటువంటి కార్యక్రమాలు చేయట్లేదు. ఇవాళ ఏదైతే ఉందో వాళ్ళు అగ్రెసివ్గా బీజేపీ కార్యకర్తలను అణగదొక్కేటువంటి ప్రయత్నం ఏదైతే ఉందో దానికి పరాకాష్ఠ ఇది. ఇది కేవలం ఒక్క నెల్లూరు టౌన్లోనే కాదండి, యావత్ అన్ని నియోజకవర్గంలో ఉన్నటువంటి శాసనసభ్యులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇష్టానుసారంగా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలతో ఈ రకమైనటువంటి సత్సంబంధాలు మెయింటైన్ చేయకుండా, అభివృద్ధి కార్యక్రమాల్లో భాగస్వామ్యం చేయకుండా వాళ్ళ ఇష్టారాజ్యంగా ఒక సామంత రాజుల మాదిరిగా మా ఇష్టారాజ్యం, మా జాగీర్ ఇది, ఈ జాగీరులో మేము తప్ప రెండో వాటి ఇష్టం లేదు. ఏ చిన్న కార్యక్రమమైనా సరే
ఇవాళ చిన్న పాస్బుక్ కావాలన్నా సరే, లేకపోతే ఆ ఊర్లో ఏదైనా పని జరగాలన్నా సరే ఎమ్మెల్యే మాట శిరోధార్యం అన్నట్టుగా ప్రతి చిన్నదానికి భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు ఇవాళ అవమానం పాలవుతున్నారు. అదే రకంగా జనసేన పరిస్థితి ఉంది. అంతేకాదు ఇవాళ ఈ జిల్లాలో ఎవరైతే గత మున్సిపల్ ఎన్నికల్లో పనిచేశారో వాళ్ళే లేరు. గత పంచాయతీ ఎన్నికల్లో పనిచేసిన వాళ్ళు లేరు. అనేక ప్రాంతాల్లో వైఎస్ఆర్సీపీ వాళ్ళకి నాయకులు వాళ్ళు టీడీపీని మొత్తం డామినేట్ చేస్తూ వాళ్ళు నిన్న కాక మొన్న వచ్చారు, అక్కడ అధికారం అనుభవించారు, మళ్ళీ ఇక్కడ అధికారం అనుభవిస్తున్నారు. ఎప్పటి నుంచో కనిపెట్టుకొని పార్టీ సిద్ధాంతం కోసం పనిచేసే బీజేపీ కార్యకర్తల్ని అవమానించే హక్కు మీకు ఎక్కడిది? మీకు ఇంత చులకన భావం దేనికి వస్తుంది? ఒక పక్కన చంద్రబాబు నాయుడు గారు, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు వాళ్ళు కలిసి ఎన్డీఏలో పనిచేయాలని పవన్ కళ్యాణ్ గారు చెప్తూ ఉంటే మీకు కనీసమైనటువంటి ఆ యొక్క ఇది మీకు రాదా? ఆ సూచన ఇక్కడ కలుపుకోపోవాల్సిన ఉద్దేశం లేదా? మీ మొన్న గెలుపులు అందరూ కలిసి పనిచేయలేదా? ఈ మీ ఇష్టారాజ్యమా ఇదంతా? కాబట్టి అందుకోసంగానే భారతీయ జనతా పార్టీ దీన్ని ఎక్కడో ఒక దగ్గర దీనికి చరమగతం పాడాలనే ఉద్దేశంతో నిన్న కిసాన్ నగర్ దగ్గర మా యొక్క బాధని వ్యక్తపరచడం జరిగింది. అనేక రోజుల పాటు మేము నిరీక్షించాం, అనేక రోజుల పాటు ఓర్పు పట్టాం, అయినప్పటికీ వీళ్ళలో మార్పు రావట్లేదు. రోజు రోజుకి ఈ రకమైనటువంటి కార్యకలాపాలు జరిగిపోతున్నాయి. అంటే అధికారుల వ్యవహార శైలి గతం అంటే సీనియర్ నాయకులు మీరున్నారు, కర్నాటి ఆంజనేయ రెడ్డి గారు ఉన్నారు, అలాగే జిల్లా అధ్యక్షులు వంశీ గారు ఉన్నారు. సో వీళ్ళెవరితో కూడా డిస్కస్ చేయలేదా ఈ తొలగింపు ప్రక్రియ చేపట్టే ముందు? వాళ్ళ మాటలన్నింటినీ కూడా పెడచెవిని పెట్టి ఇవాళ సీనియర్ లీడర్స్ కానివ్వండి, జిల్లా పార్టీని కానీ అందరినీ కూడా పెడచెవిని పెట్టి కేవలం ఒక చులకన అభిప్రాయంతో ఒక తేలిగ్గా ఒక కేవలం ఒక దీన్ని ఏమంటారు ఒక చీకర బుల్ల మాదిరిగా తీసేసేటువంటి ప్రయత్నం ఏదైతే జరిగిందో అది చాలా దారుణమైనటువంటి విషయం. ఎవరైతే ఇవాళ మంత్రి గారు వెనుకున్నారో అలాంటి శక్తులకి అహంకారం ఎక్కువైపోయింది. వాళ్ళ యొక్క చీకటి సామ్రాజ్యంలో భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు వాళ్ళ కంటికి కనపడలేదు. ఇవాళ పదవులు వచ్చిన తర్వాత, అధికారం వచ్చిన తర్వాత అధికారం మదం ఎక్కిపోయి ఈరోజు ఈ రకంగా ప్రవర్తిస్తున్నారు. ఇవాళ అంత మదాంధకారం పట్టినప్పుడు దాని మీద అంకుశం చేయాల్సిన అవసరం ఉంది. అందుకే భారతీయ జనతా పార్టీ సీనియర్ లీడర్గా నేను మా మంత్రి గారికి చెప్పడం జరిగింది. ఇది కేవలం ఒక మంత్రి గారు కాదండి, మీరు మంత్రులు ఉన్నారు ఇక్కడ ఈ జిల్లాలో. అవసరమైతే మిగతా నియోజకవర్గాలను కూడా మీరు అవసరమైతే కూర్చోబెట్టి మాట్లాడాల్సిన పరిస్థితి ఉంటుంది. కానీ కనీసం నీ నియోజకవర్గంలో కూడా జనసేన, బీజేపీ, పాత టీడీపీ వాళ్ళతో నువ్వు మాట్లాడలేని పరిస్థితి ఉందంటే ఇది ఎక్కడ నియంతృత్వం? ఇది ఎందుకని ఈ రకంగా జరుగుతుంది? అందుకనే మహానాడు కూడా ఉంది కాబట్టి ఈ విషయం చర్చించమని కూడా మేము చెప్పడం జరిగింది. సో భవిష్యత్తులో ఏం చేయబోతున్నారు అక్కడికి సంబంధించి, కిసాన్ నగర్ సంబంధించి? కిసాన్ నగర్, ప్రశాంత్ నగర్ అనేటువంటిది పార్టీ కార్యాలయం నిన్ననే నిర్మాణం పూర్తి అయిపోయింది. సమస్యకు ఒక కార్యాలయం విషయం ఒక్కటే కాదు. ఇవాళ భారతీయ జనతా పార్టీ ఒక బాధ్యతాయుతమైన రాజకీయ పార్టీ. ఇవాళ మీకు నమ్మి ఇవాళ ఎన్డీఏలో భాగస్వామ్యం ఉంటూ గౌరవప్రదంగా మీతో కలిసి పనిచేస్తున్నప్పుడు వాళ్ళని కలుపుకోపోవాల్సినటువంటి బాధ్యత ఈ ఎమ్మెల్యేలకు ఉందా లేదా? ఖచ్చితంగా ఉందనేటువంటిది నా అభిప్రాయం. మీరు కనీసం 3 నెలలకి, 4 నెలలకి, 6 నెలలకి, సంవత్సరానికి కూడా కలుపుకోకుండా మీ ఇష్టారాజ్యంగా మీరు కార్యక్రమాలు చేసుకుంటూ పోతుంటే కేంద్రం ఇచ్చే నిధుల ద్వారా అనేక కార్యక్రమాలు జరుగుతున్నాయి. వాళ్ళ నరేంద్ర మోడీ యొక్క సహాయ సహకారాలు లేదే ఈ నెల్లూరు జిల్లాలో కానీ రాష్ట్రంలో కానీ అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయా? ఆ రకంగా ముఖ్యమంత్రి గారు, లోకేష్ బాబు గారు, పవన్ కళ్యాణ్ గారు ఎంతో గౌరవంగా ఇవాళ ప్రధానమంత్రిని, బీజేపీని చూస్తూ ఉంటే 21 రాష్ట్రాల్లో అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీని ఈ రకంగా చూడడం ఏంటి? ఇది దుర్మార్గం కాదా అని మేము మనవి చేస్తున్నా. మీరందరూ సీనియర్ లీడర్లు కాదా ఈ జిల్లాలో ఉన్నటువంటి వాళ్ళు? మీకు అర్థం కాదా ఇది? ఒక కార్పొరేట్, ఒక వ్యాపార సంస్థల మాదిరిగా నడుపుతారా రాజకీయ పార్టీలని? రాజకీయ పార్టీలో ఉన్నటువంటి సున్నిత మనస్కులు ఉంటారు. మేము గెలిచినా ఓడినా సరే ఒక సిద్ధాంతం కోసం పనిచేసేటట్టు వాళ్ళం. మమ్మల్ని మాతో చూడాల్సిన పద్ధతి అది కాదు. అందువల్ల మీ పద్ధతి మార్చుకోమని చెప్తున్నాం. మాకు పోయేదేం లేదు, పోరాడితే మాకు పోయేదేం లేదు, మాకు ఒక అవమానం తప్ప. అందువల్ల పోతే పోయేది మీకు అధికారం, మాది కాదు. మేము అధికారం ఉన్నా లేకపోయినా సరే ప్రజల కోసం నిలబడతాం, పార్టీ కోసం నిలబడతాం, సిద్ధాంతం కోసం నిలబడతాం. మా సంగతి మీకు అందరికీ తెలుసు. అయినా కానీ మీరు ఈ రకంగా దుర్మార్గంగా ప్రవర్తిస్తున్నప్పుడు దానికి ఎక్కడో దగ్గర చరమగీతం పాడాలనే మేము మాట్లాడడం జరిగింది. రైట్ సార్, చాలా ధన్యవాదాలు. సో మొత్తానికి పార్టీ సిద్ధాంతాలకు కట్టుబడి ముందుకెళ్ళేటువంటి వాళ్ళం, మమ్మల్ని గుర్తించండి, కూటమిలో ఉన్నామని గుర్తించండి. అలాగే కమిషనర్ వ్యవహార శైలి ఏదైతే ఉందో ఇదైతే చాలా దారుణమైనటువంటి పరిస్థితిని తెలియజేస్తున్నారు. ఖచ్చితంగా భవిష్యత్తులో ఇటువంటి విషయాలను అధిష్టానం దృష్టికి తీసుకెళ్తాం. అలాగే రేపు జరగబోయే మహానాడు దృష్టికి కూడా ఈ విషయాన్ని తీసుకెళ్ళడం జరుగుతుందని తెలియజేస్తున్నారు సురేష్ రెడ్డి గారు. ఇది వాటి ప్రత్యేక ఇంటర్వ్యూ. ధన్యవాదాలు సార్.